హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అంటే 17వ తారీఖు 12 నెల 2024 తారీఖు పాలవంచ నుంచి యాతలగుంట పోయే రూటు. ఇది ములకలపల్లి ఏరియా అన్నమాట. సో ఇది మా ఇంటి ముందు పొద్దున్నే సూర్యోదయం అవుతున్నది. 17వ తారీఖు ఇది. సో సూర్యోదయాన్ని చూసుకొని బండి స్టార్ట్ చేసి, ఇది పాలవంచ దగ్గర ఏ ఏరియా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫుల్ మంచు కురుస్తున్నది అనమాట. అసలు అటు రోడ్డు మొత్తం కనిపించట్లేదు, చూసారుగా. ఇది 17వ తారీఖు జరిగిన యథార్థ ఘటన. సో ఇది ములకలపల్లి రూట్. కోతులు చూసారా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది ములకలపల్లి వెళ్ళే రూట్ మొత్తం అడవి మార్గం. మొత్తం కోతులు ఎందుకు బయటకు వచ్చాయంటే, ఇటు బైక్ కార్లు పోయేవాళ్ళు ఆపి వాళ్ళకి ఆహారం పెడతారు కాబట్టి పొద్దున్న మధ్యాహ్నం రావు, సాయంత్రం వస్తాయన్నమాట. సో ఇది మొత్తం అడవి మార్గం. ఇక్కడ ఇల్లు ఉండవు, ఏముండవు. ములకలపల్లి రూట్ మాదారం దగ్గర సిగ్నల్ కూడా ఉండదు. కోతులు మాత్రం ఉంటాయి. అంటే ఒక్కొక్క బ్యాచ్, కొన్ని చోట్ల ఒక బ్యాచ్, కొన్ని చోట్ల ఒక బ్యాచ్. మనుషులను అయితే ఏం చెయ్యవు. సో చూసారా, అట్లా చల్ల గాలి వస్తున్నది అనమాట. ఆ చలికి తట్టుకోలేక కొత్త రెయిన్ కోట్ కాదులే, చలి కోట్ కొనుక్కున్నా. బాగుంది కదా, చేతులకు గ్లౌజులు. ఏదో నా ప్రొడక్ట్ కోసం నేను పోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ జామాయిలు కర్రలు మొత్తం పార్సిల్ చేశారన్నమాట లారీలో. చూసారా, ఇంకా మంచు కురుస్తూనే ఉంది. ఎండ ఉందా, కానీ చలి మాత్రం వివచ్చంగా ఉంది. 17వ తారీఖు అట్లా పోతూ ఉన్నా. ఈ మొత్తం అడవి మార్గం అనమాట, మనుషులు తిరగరు. చూసారా సూర్యుడు ఎట్లా ఉన్నాడో. తర్వాత ఒక చోట ఆగిన, కొద్దిసేపు ఆగి అక్కడ మొత్తం పొలం రెండో పంట వేస్తున్నారు అనమాట. సర్లే పొలంలోకి దిగి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన. చలికోట బాగుంది కదా, బాగానే ఉంటుందిలేండి. ఇక రెండో పంటకి రెడీగా ఉన్నారు. మోటార్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఓకేనా. అవి మొత్తం నారు, ఇవి కొంచెం పెరిగాక మొత్తం వేస్తారు, నాట్లు వేస్తారు. మొత్తం దున్ని రెడీగా పెట్టుకున్నారు. అటు దూరం ఆవులు మేస్తున్నాయి. మొత్తం అక్కడ ఒక పంట మొత్తం అయిపోయింది. ఇది మాదారం దగ్గర మొలకలపల్లి వెళ్ళేది, యాతలగుంట వెళ్ళే రూటు. సో అక్కడ అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బండి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇది పొలం కొత్తగా వస్తారు. అయిపోయింది. దూరంగా ఆవులు ఉన్నాయి, చూసారా, మేత మేయడానికి వెళ్తున్నాయి. అక్కడ ఆవుల కాపరి ఉన్నారులేండి. సో నేను ఆ పొలంలోకి దిగి అప్పటికి కొంచెం చలి తగ్గిందని కోట్ తీసాను అనమాట, చలి కోటు. ఇది యాతలగుంటకి మాదారానికి మధ్యన. ఇది యాతలగుంట వెళ్ళే రూటు. మొత్తం రెండో పంటకి రెడీగా ఉన్నది అన్నమాట. రోడ్లు కూడా బాగలేవు, చూసారా. ఒకటే దారి, సింగిల్ రోడ్. అక్కడ కోళ్ళ ఫారం ఉంది, చూసారా. అదకండి దున్ని పెట్టారు కాబట్టి కొంగలు వస్తున్నాయి అక్కడ. ఇది ట్రాక్టర్ వెళ్ళింది, అందుకే అక్కడ అది టైర్లు అది పడ్డాయి అన్నమాట.
సో నేను కూడా దిగిన, వెళ్తున్నా చూడండి అక్కడికి, కొంగల దగ్గరికి. ఆ కొంగలు నేను వస్తున్నాయని దూరంగా పోయినాయి. ఈ మొత్తం కోత కోసేసి ఆల్రెడీ మొత్తం గడ్డి మొత్తం తీసేసి వెళ్ళిపోయారు. రెండో పంటకి రెడీగా ఉన్నారనమాట. చూసారుగా, వ్యూ బాగుంది కదా. అక్కడ కొంగలు ఉన్నాయి, నేను దగ్గర పోతుంటే పోతూ ఉన్నాయి అవి కూడా. చూడండి దగ్గరికి వెళ్ళినా అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి, ఏదో దాన్ని వేటాడడానికి వచ్చినట్టు. కానీ మొత్తం మస్తు వ్యూ, ఎండ లేదు ఏం లేదు. అది సాయంత్రం 3 అయింది ఆ రోజుకి. అవి కొంగలు చూసారు అట్లున్నాయా, పోతున్నాయి, దూరం దూరం పోతున్నాయి అన్నమాట అది. సో కొన్ని కొంగలు, ఎందుకంటే అక్కడ పురుగులు పాములు అవి ఉంటాయి, అది తినడానికి వస్తాయి అన్నమాట. దుక్కి దున్నారు కదా, దుక్కి దున్నేసి రెడీగా పెట్టారు ఇంకో పంటకి. నాకు చూసారు, చూపిస్తున్నా అక్కడ. మొత్తం వ్యూ బాగుంది కదా అక్కడ, వస్తుంది వ్యూ మొత్తం. సో ఇది ఇంకో చోట నారుకి రెడీ చేశారన్నమాట. ఇది కొంచెం పెద్ద అయ్యాక నాట్లు వేస్తారు. ఈ వరి ఇది బాగుంది, పచ్చగా పొలం, నాట్లు వేయడానికి ఇది. ఇది అయిపోయాక తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయినాయి యాతలగుంట నుంచి. కుక్క కూడా అడ్డు వచ్చింది. ఇది ఊరు, ఇది కూడా యాతలగుంట, ఒక స్కూల్ ఉంది చూసారుగా. సో ఇక్కడ వెళ్ళిపోయాక తర్వాత ఇది యాతలగుంటకి మాదారానికి మధ్య ఊరు. మరి ఈ ఊరు పేరు అంత గమనించలేదు. సో ఇది అయిపోయాక ఒక అడవి వచ్చింది. ఇది మాదారానికి యాతలగుంటకి మధ్యలో అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద పులి తిరుగుతుందని మన పేపర్లో వేసాడనమాట. ఈ అడవి ఇది చూసారుగా ఎట్లా ఉందో. మొత్తం సెటప్ మంచిగా సినిమా సెటప్ చేసినట్టు చేశారు ఇల్లు ఎవరో కానీ లోపల దాకా వెళ్ళలేదనని. ఏదో శవాలకి గోతులు తీసినట్టు ఉన్నారు అక్కడ, మరి ఎందుకో. చూపిస్తా చూడండి, దగ్గరికి వెళ్ళాక అక్కడ గోతులు ఉన్నాయి చూసారా, ఇటు పక్క అక్కడ. ఈ మొత్తం అడవి, ఈ అడవిలో తుప్పలు తిరుగుతాయి, తుప్పులు. దాన్ని తినడానికి పెద్ద పులి తిరుగుతుంది. చలికాలం వస్తుందంట ఇటు. సో చూసారుగా అట్లా ఉందో అడవి. కాకుండా అక్కడ ఒక శవాన్ని వేసినట్టు తవ్వారు. అక్కడే పెద్ద పులి తిరుగుతుందంట అడవిలో. మళ్ళీ ఎందుకు లేనని తినేస్తుందని నేను త్వరగా వచ్చేసాను అనమాట బయటికి. ఇది అయిపోయాక ఈ మొత్తం అడవి మార్గం. ఈ చూసారా అడవి ఎట్లుందో. ఇక్కడ కూడా సిగ్నల్ ఉండదు. ఈ అడవి ఎక్కడ తగులుతుంది, ములకలపల్లి ఏరియాగా తగులుతుంది. ఇక్కడ ఏ ఊర్లో వస్తాయి, జానంపేట, నాకెళ్ళి చూసుకుంటూ పోతున్నాడు. ములకలపల్లి ఏరియాకి వచ్చినాం అన్నాడు మళ్ళీ. సరే అట్లా ఉందో. అక్కడ ఒక బ్రిడ్జ్, సీతమ్మ బ్యారేజ్. నెక్స్ట్ సీతమ్మ వారి బ్యారేజ్ అనమాట ఇది, సీతమ్మ వారి బ్యారేజ్. అంటే ఇప్పుడు నడుస్తుందో నడవట్లేదు తెలీదు. ఆ బ్రిడ్జి అది, అక్కడ నీళ్ళు ఉన్నాయి చూసారా. సీతారామ ప్రాజెక్టు ఎక్కడి నుంచో వచ్చింది అది. ఆగి చూపిస్తాను, ఇది కూడా అక్కడే. ఇది ములకలపల్లి పాలెం నుంచి ములకలపల్లి ఏరియాకి. ఇది కూడా సీతారాముల బ్యారేజ్ అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది కూడా ములకలపల్లి ఏరియా అనమాట.
మొలకలపల్లి ఏరియా కాదు. నెక్స్ట్ మార్నింగ్ ఇటు చండ్రుగుట్ట అని ఒక విలేజ్కి పోతున్నా. ఇది కిన్నెర్స్ అనే రూట్. ఇది ఇక్కడ పత్తి, మిర్చి, వరి 3 పంటలు వేస్తారు. ప్రజెంట్ పత్తిని, మిర్చి ఎత్తుకొచ్చేటట్టున్నాయి. సో ఇది కూడా ఒక అడవి మార్గం. ఇక్కడ కూడా పెద్ద పూడి తిరుగుతుంది. సింగిల్ రూట్ చూసారు కదా ఎట్లా ఉందో. ఒకటే రూటు. ఇక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకోరు. పెద్ద వాహనాలు ఏం తిరగలండి. అవ్వండి ఎవరు అక్కడ బైక్ పార్క్ చేశారు. అడ్రస్ దొరక్క తిరుగుతుందన్నమాట. ఇది ఇక్కడికి రావాలి వచ్చిన. ఇది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి చాలా కాలం నుంచి ఇక్కడ ఒక గుట్ట మీద మట్టి గోడలతో రేకులు అయితే రేకులు లేదా పెంకుటిల్లు. ఈ కాలంలో కూడా ఈ పాలంచు సరౌండింగ్లో ఇలా బతుకుతున్నారంటే గ్రేట్ కదా. 2 కొండల మధ్య ఉంటారు ఇల్లు. ట్రైబర్స్ ఇక్కడ వాళ్ళు అయితే కాదు, ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఇక్కడ నుంచి చాలా కాలం నుంచి ఉంటున్నారంట ఇల్లు. సో అటుగా వెళ్తుంటే తీసిన గుట్ట ఇది మొత్తం. కొండ మీద ఇల్లు. కరెంట్ ఉండదు, ఏముండదు వీళ్ళకి. అంటే కరెంట్ లాగినట్టున్నారు. అది వెళ్ళే మార్గం. ఇది పత్తి రెడీగా ఉంది. వరి పొలాలు కోసి అక్కడ ఆరబెట్టాడు చూసారా వరి. ఇది పత్తి రెడీగా ఉంది. ఆల్రెడీ కోస్తుంటారు అటు తోటలో. ఇది వచ్చేసి జామాయిలు ఇప్పుడు వేసారు. అదొక గుట్ట. ఇందాక ఆ గుట్ట మీదకి వెళ్ళొచ్చినాం. ఆ పత్తి తీస్తుర్రు ఇప్పుడు ప్రజెంట్. ఇది అయిపోయాక మళ్ళీ అదే మార్గంలో అడవి మార్గం అన్నమాట ఇది. ఇక్కడ కూడా సిగ్నల్ మ్యాక్సిమం ఉండదు. ఓకేనా. ఈ మొత్తం అడవి బాగుంది కదా రోడ్డు. సింగర్ రోడ్డు మొత్తం. ఇది కొత్తగా బ్రిడ్జ్ కట్టారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ రోడ్డు ఉండేది కాదు. మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా చేశారు. ఈ కింద నుంచి వెళ్ళాల్సి వచ్చేది, కానీ కొత్తగా బ్రిడ్జ్ కట్టారు అనమాట. ఇప్పుడైతే సమస్య లేదు ఇటు వెళ్ళడానికి. ఇది పోతే అది మన కిన్నెరసాని డ్యామ్ అనమాట. అది కిన్నెరసాని నీళ్ళు వస్తాయి దాంట్లో. మరి ఎక్కడికి వస్తాయి తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. ఇది అయిపోయాక నెక్స్ట్ ఈ మొత్తం అదే రోడ్డు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ 2 చేయండి. ప్లీజ్ సపోర్ట్. పిచ్చి వీడియోలు అయితే పెట్టట్లేదు. మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. ఈ మొత్తం మళ్ళీ జామాయిల చెట్లు పాలంచే వెళ్ళిపోయే రూట్ అనమాట ఇది. మళ్ళీ వచ్చిన రూట్కి వెళ్ళిపోతున్నాం. పని అయిపోయింది. ఓకేనా. చూసారుగా ఎట్లుందో వీడియో. కానీ కొంచెం లెంతీ వీడియో వచ్చింది, 14 నిమిషాలు. చూసి ఆనందపడండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఉంటా. బాయ్. సీ యూ. అల్లా హాఫీస్.